హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుండి అయితే సెకండ్ లెసన్ అండి. మరి ఈ లెసను దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే 6th క్లాస్ 7th క్లాస్లో ఉండే సౌర కుటుంబం అనే చాప్టర్ నుండి అయితే కొంచెం మనకు అక్కడక్కడ ఆ లెసన్స్ చదివినట్టే ఉంటుంది. నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చూడంగా మనకు లెసన్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయనేసి అన్నాను కదా, బట్ అది కంప్లీట్గా రాంగ్ అండి. ఈ ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ మనకు రిలేటెడ్గా ఉండే టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఉన్నాయి. బట్ థర్డ్ చాప్టర్ కన్నా చూసుకుంటే భూమి అంతర్నిర్మాణం ఆ చాప్టర్ అయితే ఉందండి. అక్కడి నుండి మనకు మొదలవుతుందండి. ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా చాలా డిఫికల్ట్గా చాలా డెప్త్గా ఇచ్చారు. ఇంటర్ కదా, అలానే ఉంటుంది. సో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం దీని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అంటే రిపీటెడ్గా చదువుదామండి. ఎందుకంటే టైం దొరికింది. ఎస్సీ వర్గీకరణ అంటున్నారు, రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. మార్చిలో మళ్ళీ ఈ మధ్యలో టెట్ ఎగ్జామ్ అంటున్నారు. కాబట్టి ఏదైతే కానివ్వండి, మనకు టైం దొరికిందనేసి నేను అంటున్నాను. ఈ టైంలో మనకు ఇంటర్ జాగ్రఫీ కవర్ అయితే చేద్దామండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రఫీ అంత ఈజీగా లేదు, కష్టంగానే ఉంది. జాగ్రఫీ అని కాదు, మనకు ఏ లెసన్ ఎవ్రీ లెసన్ కూడా టఫ్గానే ఉంటుందండి. సో మనము లాస్ట్ టైం కూడా 8th 9th 10th అంటే కొత్త సిలబస్ యాడ్ అయింది కదా 8th క్లాస్లో. అంటే సేమ్ మనం ఇప్పుడు టెట్లో ఏదైతే నేర్చుకున్నామో అది. ఇంతకుముందు మనకు కూడా ఆ టాపిక్స్ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎట్లా చదవాలనిపించేది. సో అది మనము చదవంగా ఈజీ అయిపోయింది కదా. సో అది కూడా ఆ మెథడే మనం ఇక్కడ కూడా ఫాలో అవ్వాలండి, లేకుంటే కాదు. మరి ఈ టాపిక్ మనకు ఏ క్లాసెస్కి రిలేటెడ్గా ఉందంటే 6th క్లాస్ 7th క్లాస్లో ఉండే చాప్టర్స్కి రిలేటెడ్గా ఉందండి. అక్కడ మనం నేర్చుకునేది ఇక్కడ కూడా కొన్ని మనకు కనిపిస్తాయండి. అండ్ మనకు టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని లేనివి ఇచ్చారండి. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్లూటో అనేది లేదు కదా, 2006లో దీన్ని తీసేశారు, కానీ ఇక్కడ యాడ్ చేస్తారు. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు అండి. ఇక్కడ కవర్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, కవర్ పేజ్ వచ్చేసి. అండ్ ఇంకొకటి మనకు ఇంటర్ జాగ్రఫీకి టీజీ అంటే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి సెకండ్ ఇయర్కి ఇలా ఉంటుంది. అమెజాన్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో చూసుకుంటే సెకండ్ ఇయర్కి పైన కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి. మరి వాళ్ళు మిస్టేక్గా ఇది ఏమన్నా ప్రింట్ ఏమన్నా చేస్తారో తెలియదు. ఫస్ట్ మనకు కవర్ పేజ్ కాదండి చూడాల్సింది. ఇన్ కేస్ మీకు బుక్స్ కన్నా దగ్గరలో ఉంటే, అంటే బుక్ షాప్స్లో నేమ్ కన్నా ఉంటే, ఫస్ట్ సిలబస్ చూడండి. సిలబస్ చూసిన తర్వాతే మీరు బుక్స్ అనేది కొనుక్కోండి. ఇక్కడ కవర్ పేజ్ ఉంది కదా అనేసి కాదండి, కవర్ పేజ్ చూడండి, తప్పేం లేదు. కానీ మెయిన్ ఏంటండి, మనకు సిలబస్ కదా. సో డిఎస్సి సిలబస్లో ఏదైతే ఇచ్చారో ఆ టాపిక్స్ని చూసుకొని మీరు బుక్స్ అనేది తీసుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నానండి, విజయవాడలో లెనిన్ బుక్ సెంటర్ అనేది ఉంటుందంట. ఆ స్ట్రీట్ అంతా కూడా, ఆ వీధి అంతా కూడా బుక్ షాప్సే అంట కదా అండి. సో నాకు కూడా తెలీదు, మా వాళ్ళు రిలేటివ్స్ వెళ్ళారు. మీకు ఏ ఓల్డ్ బుక్స్ కానీ లేకుంటే ఏదైనా సరే అక్కడ దొరుకుతాయనేసి చాలామంది అన్నారు. సో విజయవాడలో లెనిన్ సెంటర్ అండి, అక్కడికి వెళ్తే మీకు బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు కాల్ చేయాలన్నా కూడా నంబర్ గానా ఉంటే మాత్రం కాల్ చేయండి, వారు డోర్ డెలివరీ కూడా చేస్తారంట. అండ్ ఇంకొకటి అనంతపురంలో రోషన్ బుక్ సెంటర్, దానికి కూడా డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ అనేది ఇస్తానండి వాళ్ళది. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం మీరు తెప్పించుకోండి. సో ఇంకోసారి చెప్తున్నానండి, వీడియోస్ మాత్రం ఇప్పటి నుండి లెంగ్తీగానే ఉంటాయి. మీరు స్కిప్ చేయకోకుండా లైన్ టు లైన్ చదవాలి, చదివితేనే అండి. లేకుంటే మనకు అస్సలు ఎలాంటి యూజ్ లేదు గబగబా చదివేసుకుంటే. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ ఒకటి ఈజీగా ఉంది, నెక్స్ట్ వచ్చే టాపిక్ చాలా టఫ్గా ఉంది. అన్ని టాపిక్స్ కూడా మనం చూడలేనివి. అంటే 9th క్లాస్ ఓల్డ్ సిలబస్ ఇచ్చారండి. సరే, మరి మీకు ఈ క్లాస్ నచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి నేను మినిమము నాకు 1.5 to 2 hours టైం అయితే పడుతుందండి. ఏదో ఒక టైం సెట్ చేసుకునేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియోకి మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, నాకు మోటివేట్గా అండ్ సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ మనకు ఇంట్రొడక్షన్ చూసుకుంటే సౌర కుటుంబం భూమి యొక్క పుట్టుక, సౌర కుటుంబ ఆవిర్భావం కదా, ఒకదానికొకటి మనకు ముడిపడి ఉంటుంది. ఈ మనకు సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరిగే ఏంటండి
ఇక్కడ మనకు 9 గ్రహాలు ఇచ్చారు, కానీ ఇది రాంగ్ కదా. 8 గ్రహాలు, మళ్ళీ ఒక గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, మళ్ళీ లఘు గ్రహాలు అంటే తోకచుక్కలు, ఉల్కలు మొదలైన వాటిన్నిటిని కూడా సౌర కుటుంబం అనేసి అంటారు. మరి ఈ సౌర కుటుంబానికి యజమాని ఎవరండి? సూర్యుడు. సూర్యుడు నిరంతరం కూడా మండుతున్న ఒక అగ్నిగోళము. ఇక్కడ వాయుగోళం ఇచ్చారు, అగ్నిగోళం. సూర్యుని ఉపరితలంలో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీస్ ఉంటుంది మనకు? 6000 డిగ్రీస్. ఇదిగోండి ఇక్కడ సెల్సియస్ 6000 డిగ్రీ సెల్సియస్ ఉండి కేంద్రం వైపు క్రమంగా పెరిగి 1 మిలియన్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందనేసి అంచనా వేశారు. మరి సూర్యుని యొక్క వ్యాసం మనం చూసుకుంటే ఎంత ఉంటుందని అంచనా వేస్తారండి? మనకు 1.4 కిలోమీటర్ల యొక్క వ్యాసం ఉంటుందనేసి. అలాగే భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది మనకు సూర్యుడు? 1.3 మిలియన్స్ రెట్లు పెద్దదనేసి. సూర్యుని ఆకర్షణ శక్తి కంటే 28 రెట్లు ఉంది. సూర్యుడు ఒక నక్షత్రం అండి. సూర్యుడికి ఎప్పుడు కూడా ఒక నక్షత్రం. భూమి దగ్గరగా ఉండడం వల్ల మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జీవితానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. దేనికి? భూమికి, సూర్యునికి. సౌర కుటుంబంలో మనకు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో భూమి కూడా ఒకటండి, అవునా? సూర్యుని నుంచి మనకు దూరాన్ని బట్టి, సూర్యుని నుండి ఇక్కడ గ్రహాలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు. ఈ సూర్యుడి నుండి మనకు భూమి ఎన్నో ప్లేస్లో ఉంది? 3rd ప్లేస్లో ఉంది, అంటే 3వది. ఈ యొక్క గ్రహాల నుండి సూర్యుని దూరాన్ని బట్టి వరుసగా చూసుకుంటే గ్రహాల యొక్క క్రమం చూడండి. అంటే ఇక్కడ సూర్యుని నుండి గ్రహాల యొక్క క్రమం కన్నా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి బుధుడు, దీనిని మెర్క్యూరీ అంటారు. ఫస్ట్ బుధుడు, సెకండ్ శుక్రుడు, 3rd భూమి, 4th కుజుడు. కుజుడునే మరొక పేరు ఏంటండి? అంగారకుడు. మరి కుజుడు అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, అంగారకుడుని కుజుడు అనేసి అంటారు. నెక్స్ట్ గురుడు, జూపిటర్, శని, సాటర్న్, యురేనస్ లేదా వరుణ గ్రహం. ఇంకా ఇంద్రుడు, దీన్ని నెప్ట్యూన్ అని పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు 9వ గ్రహం అనేది లేదండి. ఇది మనకు 2006లో తొలగించడం అయింది. సో మనకు ఒక వరుస క్రమంలో గనక చూసుకుంటే ఫస్ట్ బుధుడు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇలా మనకు రేపు బిట్ ఏదైనా అడగచ్చు అంటే ఒక వరుస క్రమంలో అనేసి అక్కడ రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, 4 ఆప్షన్స్ కింద ఏదైతే వరుస క్రమంలో ఉన్నాయో అప్పుడు ఇలాంటిగా మనకు ఈ విధంగా అయితే ఉపయోగపడుతుందండి. అండ్ ఇక్కడ చూడండి, గ్రహాలలో అన్నిటికంటే పెద్దది ఏదండి? మనకు గురుగ్రహం. ఈ గురుగ్రహాన్ని మరొక పేరు బృహస్పతి. అన్నిటికంటే చిన్నది ప్లూటో, బట్ ఇది లేదు. అన్నిటికంటే వేడి అయిన గ్రహం ఏదయ్యా అంటే అది శుక్రుడు. చల్లనిది ప్లూటో, సో ఇది కూడా అవసరం లేదు. మరి ఇక్కడ చూడండి, గ్రహాలలో అతి ఎక్కువగా ఉపగ్రహాలు ఉండేది ఏంటంటే మనం శని అంటాం. మరి ఇక్కడ గురుడికి ఎన్ని ఉన్నాయి? 79 ఉన్నాయి. 79లో కన్ఫామ్ అంటే మనకు కన్ఫామ్ చేసినవి 53 అయితే ప్రొవిజనల్గా లేనివి ఎన్ని అంటే 26. శని గ్రహానికి చూసుకుంటే మనకు 82 ఉన్నాయి. మొత్తం ఉపగ్రహాలు 82 ఉంటే అందులో కన్ఫామ్ చేసినట్టు ఎన్ని ఉన్నాయి? 53 ఉన్నాయి. కన్ఫామ్ చేయలేనివి ప్రొవిజనల్గా ఉండేవి ఏంటంటే 29. ఇక్కడ రకరకాలుగా ఉన్నాయండి. నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది, కానీ మనకు బుక్స్ని ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి నేనైతే శనిని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకు వరుస ప్రకారం ఇచ్చారు. వరుస ప్రకారం చూడండి, ఇక్కడ ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి అంటే గురుడు, శని, వరుణుడు, నెప్ట్యూన్. ఇది లేదు, ఇది మనకు సన్. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి సౌర కుటుంబం గురించి. అండ్ ఇక్కడ మీరు బాక్స్లో కన్నా అబ్జర్వ్ చేసినట్లుగా అయితే ఫస్ట్ మనకు గ్రహాలు ఇచ్చారు, తర్వాత దాని వ్యాసం అంటే ఎన్ని కిలోమీటర్స్లో వరకు వ్యాసం అనేది ఉంటుంది, భూమి కానీ చంద్రుడు, కుజుడు ఇలా ఎంత వ్యాసం ఉంటుంది, అలాగే సూర్యుని నుంచి మనకు ఎన్ని కిలోమీటర్స్లో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి, దాని యొక్క పరిభ్రమణ కాలం ఎంత, భ్రమణ కాలం ఎంత, ఉపగ్రహాల సంఖ్య అనేటివన్నీ ఇచ్చారు. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ భూమిని తీసుకుందామండి. భూమికి వచ్చేసి మనకు 15 కోట్ల కిలోమీటర్స్ కదా. ఇక్కడ చూడండి రాంగ్ ఇచ్చారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మనం ఇంకా వాటిని కరెక్షన్ చేసుకొని చదువుకోవడమే అండి.
నెక్స్ట్ గ్రహాలు ప్లానెట్స్ కన్నా చూసుకుంటే గ్రహాలు ఎప్పటికీ కూడా స్వయం ప్రకాశాలు కావు. అవి వేటి ద్వారా కాంతి అయితే మనకు కాంతిని అనేది పరావర్తనం చెందడం ద్వారా ప్రకాశిస్తాయంటే సూర్యుని యొక్క కాంతి నుండి ఈ యొక్క గ్రహాలు అనేవి పరావర్తనం చెందడం ద్వారా ప్రకాశించడం అయితే ఉంటుంది. పరిభ్రమించే వాటినే గ్రహాలు అనేసి అంటారు. పరిభ్రమించే వాటిని గ్రహాలు అంటారు. మరి ఈ గ్రహాలన్నీ కూడా గురుత్వాకర్షణ మనకు పరిధిలో ఉండి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇది మనకు ప్లానెట్స్ గురించి. నెక్స్ట్ ఉపగ్రహాలు చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కొంచెం మీరు పేషెన్స్తో ఉండి టైము దొరికింది ఆ టైంని మనం యూజ్ చేసుకొని 1-2-3 సార్లు చదివితేనే అండి మనకు అర్థమవుతుంది. ఇంటర్ సిలబస్ అంతా కూడా ఇంటర్ టాపిక్స్ చాలా కష్టంగా ఉన్నాయి. 2-3 టైమ్స్ చదివితేనే మన బుర్రకి అనేది ఎక్కుతుంది. నెక్స్ట్ శాటిలైట్ కన్నా చూసుకుంటే కొన్ని ఖగోళాలు గ్రహాల చుట్టూ పరిభ్రమించే వాటిని ఉపగ్రహాలు అంటారు. గ్రహాల చుట్టూ పరిభ్రమించే వాటిని ఉపగ్రహాలు అంటారు. ఇక్కడ చూస్తే పరిభ్రమించే వాటిని గ్రహాలంటే, ఇక్కడ చూసుకుంటే గ్రహాల చుట్టూ మనకు పరిభ్రమించే వాటిని ఉపగ్రహాలు అంటారు. ఈ యొక్క గ్రహాల పైన పడ్డ కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి. భూమి కూడా మనకు ఒక గ్రహం కిందికే వస్తుంది. మరి దాని ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు. ఇది మనకి ఈజీ కదా. భూమి యొక్క ఉపగ్రహం ఏంటి? ఒక్కటే ఉంది, అది చంద్రుడు. భూమి చుట్టూ చంద్రుడు అనేది తిరుగుతాడు, అది అందరికీ తెలుసు. భూమిపైన పడ్డ కాంతి కిరణాలు పరావర్తనం చెందడం వల్ల చంద్రుడు అనేది ప్రకాశిస్తాడు. మరి ఈ చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే, ఇక్కడ వీళ్ళిచ్చింది రాంగ్. మనం వచ్చేసి ఎంత అండి, ఇక్కడ 3,84,400 కిలోమీటర్స్ దూరంలో ఈ చంద్రునికి భూమికి మధ్య దూరం అనేది ఉంటుంది. నెక్స్ట్ కామెట్స్, తోకచుక్కలు చూసుకుంటే అప్పుడప్పుడు మనకు ఆకాశంలో ఒక చీపురు కట్టలాగా ఉన్న ఆకారం అనేది కనిపిస్తుంది. దానినే మనము తోకచుక్క అంటారు. అంటే ఇలా ఉంటుందండి అవి. ఈ తోకచుక్కలు అప్పుడప్పుడు కొంచెం వ్యవధిలోని సౌర కుటుంబంలోని అతిథి గృహాలుగా వస్తుంటాయి. అట్లాంటి వాటిలో మొదటిగా మనం దేని గురించి అయితే చెప్పుకుంటామంటే హేలీ తోకచుక్క. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందంటే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 6th క్లాస్లో ఉంది ఈ లెసన్. మరి ఈ హేలీ తోకచుక్కని ఎవరు కనిపెట్టారంటే, హేలీ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టడం వల్ల హేలీ తోకచుక్క అనేసి దీనికి పేరు పెట్టారు. ఇది మనకు ఎప్పుడు కనపడిందండి? 1986. గుర్తుపెట్టుకోండి. హేలీ తోకచుక్క మనకు లాస్ట్ ఎప్పుడు కనిపించిందంటే 1986లో కనిపించింది. మళ్ళీ తిరిగి ఎప్పుడు కనిపిస్తుందంటే మనకు 2061లో కనిపిస్తుంది. నెక్స్ట్ మెట్రాయిడ్స్, ఉల్కలు చూసుకుంటే అంతరిక్షంలోని వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా ఒక నియమిత దిశ లేకుండా తిరుగుతూ భూమి యొక్క ఆకర్షణ పరిధిలోనికి వచ్చినప్పుడు వీటిపై ఉన్న పీడనం వల్ల, అంటే ఘర్షణ కారణంగా అవి మండిపోతాయి, కాలిపోతాయి. వాతావరణంలోకి ప్రవేశించి బూడిద అయిపోయి ఆ క్రమంలో ఈ బూడిదగా మారాక పెద్ద పెద్ద శకలాలు భూమిపై ఒక్కొక్కసారి పడుతూ ఉంటాయి. వాటినే ఈ మెట్రాయిడ్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకు సౌర కుటుంబం పుట్టుకకు తెలిపిన సిద్ధాంతాలలో ముఖ్యమైనవి. ఇక్కడ కొంతమంది గురించి అయితే ఇచ్చారండి. ఇక్కడ ఉండే వాటిలో కల్లా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఎవరిదంటే మనకు టీసీ చాంబర్లిన్ మౌల్టన్ల పరికల్పన. టీసీ చాంబర్లిన్ మౌల్టన్ల పరికల్పన. ఈరేమన్నారంటే 1950 సంవత్సరంలో రూపొందించిన గ్రహకాల పరికల్పన ప్లేన్ టెర్మినల్ హైపోథీసిస్ ప్రకారం ఖగోళంలో అతి వేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా రావడం వల్ల ఆ రెండిటి యొక్క పరస్పర ఆకర్షణ బలాల వల్ల సూర్యునిలో 2 తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడి ఆ తరంగాల మూలంగా సూర్యునికి 2 వైపుల నుంచి కొంత పదార్థం బయటకు రాగా అది సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపంలో ఘన రూపంలో మారి గ్రహకాలుగా ఏర్పడ్డాయి. చూడు ఎంత వివరంగా అయితే ఉంది కదా అండి.
ఇక్కడ చూడాలి. నెక్స్ట్, పెద్ద గ్రహకాలు చిన్న గ్రహకాలను ఆకర్షించడం వల్ల ఒకదానితో ఒకటి మరొకటి కలిసిపోయి ప్రస్తుతం ఉన్న గ్రహాలుగా అయితే మారాయి. ఇలా ఏర్పడిందే భూగ్రహం. భూమికి సూర్యునికి తర్వాత మళ్ళీ అతి దగ్గరగా ఉన్న మరో నక్షత్రం ఏంటంటే ఆల్ఫా సెంటారీ. ఇది భూమికి మనకి ఇంత డిస్టెన్స్లో అయితే ఉంది. అంటే మనకు 43 కాంతి సంవత్సరాల దూరంలో ఉందండి. ఈ యొక్క ఖగోళ దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరంలో అనేది లెక్కిస్తారు. కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. కాంతి సంవత్సరము సెకండ్కు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 3 లక్షల కిలోమీటర్. ఒక సెకండ్ కండి ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. నెక్స్ట్, అక్షాంశాలు రేఖాంశాల గురించి చూసుకుంటే ఉత్తరము దక్షిణం ధృవాలను సమాన దూరంలో భూమిపై ఉన్న బిందువులను కలుపుతూ గీసిన ఊహారేఖ భూమధ్య రేఖ. ఇది మనకు భూమధ్య రేఖ అనేసి పేరు ఉంది కదా. దీనికి మనకు 0 డిగ్రీస్ అక్షాంశం అనేసి పిలుస్తారు. దీనిని అతిపెద్ద వలయం అని కూడా అంటారు. దేనిననేది మనకి ఇక్కడ భూమధ్య రేఖ 0 డిగ్రీస్లో అక్షాంశం అనేది ఉంటుంది. దీనినే అతిపెద్ద వలయం అనేసి అంటారు. పటంపై కానీ లేకుంటే గ్లోబుపై కానీ భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీస్ అంతరంతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలకు అక్షాంశాలనేసి పేరు. దీనికి పటంపై కానీ గ్లోబుపై కానీ భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీస్ అంతరంతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలకే అక్షాంశాలనేసి పేరు. మరి ఈ భూమధ్య రేఖ అతిపెద్ద వృత్తం 0 డిగ్రీస్ మనకు 0 అక్షాంశం. ఇది భూగోళాన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ పై భాగాన్ని ఉత్తరార్ధగోళం అనేసి, దిగువ భాగాన్ని ఏమనేసి పిలుస్తారండి దక్షిణార్ధగోళం అనేసి పిలుస్తారు. మరి ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీస్, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు అయితే ఉన్నాయి. వీటికి ఉత్తర దక్షిణ అక్షాంశాలు అనేసి, దక్షిణ అక్షాంశము ఈ 2 బిందువులే మనకు భూమధ్య రేఖతో కలిపి మొత్తము 80. అంటే మీకు క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి కదా, ఇక్కడ మనకు భూమధ్య రేఖ ఈక్వెటర్ ఉంటుంది. పైన ఉండే అక్షాంశాలు వచ్చేసి మనకు 90 ఉన్నాయనుకోండి. ఇక్కడ ఉండే 90s, ఇక్కడ ఉండే 90 ప్లస్ ఇదొకటి మొత్తం ఎంత అయిందండి 181 అక్షాంశాలు అయితే ఉన్నాయి. ఉత్తర ధ్రువము 90 ఉత్తర అక్షాంశము, దక్షిణ ధ్రువం మనకు ఈ 2 కేంద్ర బిందువులు. ఇదిగోండి ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు కదా అలా. అక్షాంశాలకి మరొక పేరు ఏంటి? సమాంతర రేఖలు అనేసి కూడా పిలుస్తారు. సమాంతర రేఖలు అనేసి దేనిని పిలుస్తారంటే అక్షాంశాలకి అయితే మరొక పేరండి. ఈ అక్షాంశం యొక్క విలువలు భూకేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖకు భూమధ్య రేఖ తలానికి మధ్య ఉండే కోణానికి సమానము. ఇవి మనకు తూర్పు పడమరలుగా అయితే వ్యాపిస్తాయి. ఇక్కడ మనకు 23 డిగ్రీస్ ఉత్తర అక్షాంశాన్ని కర్కటక రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. అలాగే 23 దక్షిణ అక్షాంశానికి మకర రేఖ అని పేరు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. 66 ఉత్తర అక్షాంశానికి అయితే ఆర్కిటిక్ వలయం అనేసి, 66 దక్షిణ అక్షాంశానికైతే అంటార్కిటిక్ వలయం. ధ్రువ నక్షత్రము ఉత్తర ధ్రువానికి సరిగ్గా 90 డిగ్రీస్ కోణ దూరంలో ఊర్ధ్వగా అయితే ఉంటుంది. ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ ఉంటుంది కదా, ఉత్తర ధ్రువానికి సరిగ్గా 90 డిగ్రీస్ కోణంలో అయితే ఉంటుంది.